దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రము ఎంతో కృషి చేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో రైతు రుణమాఫీ చేస్తామని దానికి ఈరోజు స్టార్టింగ్ డే. గుజరాత్ మాటలని, హిమాచల్ మాటలని, ఏ మాటలని ఆ మాటలని కాదు, రాబోయే కాలంలో దేశ ప్రజలంతా తెలంగాణ మాటలని చెప్పుకోదగ్గ దినోత్సవం ఈరోజు రోజు. అలాగనే నారాయణ వాసుల అందరి సమక్షంలో మొట్టమొదట రేవంత్ రెడ్డి గారికి, అలాగనే ఉప ముఖ్యమంత్రి గారికి పట్టిమల్లి విక్రమార్క గారికి, అలాగనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మన అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైతు రుణమాఫీకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఆనాడు 2004లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, అలాగనే మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన తర్వాత ఇంతవరకు రైతు రుణమాఫీ భారతదేశంలో ఇక్కడ కాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన బిడ్డ నారాయణపేట జిల్లాలో 4 మండలాలు ఉన్నాయి, మహబూబ్నగర్ ముందు బిడ్డ. ఆ రోజు ఎట్టి పరిస్థితుల ఏమన్నా కానివ్వండి, ఎంత కష్టం వచ్చినా, ఎంత అప్పు చేయాల్సి వచ్చినా తెలంగాణ ప్రభుత్వం మీద ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు 18 జూలై 2024 నాడు ₹1,00,000 లోపు దాదాపు నారాయణపేట జిల్లాలో దాదాపు 27,000 మంది లబ్ధిదారులకు దాదాపు 150 కోట్ల వరకు రైతు రుణమాఫీ. రోజుల్లో 31 జూలై ఈ మంత్ ఎండింగ్కి 1,50,000 వరకు రుణమాఫీ చేస్తారు. అలాగనే ఆగస్టు 15 కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానికి కంకణబద్ధులై ఉంది. మా దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ రోజు వరంగల్ సభలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది, మీకు రుణమాఫీ చేస్తున్నాము. సోనియా గాంధీ గారు కూడా మన తుక్కుగూడ సభ కూర్చున్నారు, అక్కడ కూడా చెప్పారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ రైతులు సంతోషంగా లేరు, రేవంత్ జీ మన గవర్నమెంట్ పాంగానే ఖచ్చితంగా మనం రుణమాఫీ చేయాలన్నారు. రుణమాఫీ చేసి తీరుతున్నారు. తెలుగు నాయకులు ఏదో పిచ్చి పిచ్చిగా బాగుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ, వాళ్ళందరికీ ఇది చెప్పుపెట్ట దెబ్బ అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో కొంచెం ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా అందరికి చేరవేస్తుందని తెలుపుకుంటూ మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారికి నెరవేరుస్తున్నారు. ముందుగా ఇక్కడ చేసిన ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎంత పండుగ రోజు అని చెప్పొచ్చు, ఇంకో పండుగ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే రైతు రుణమాఫీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, రుణమాఫీ చేస్తామని చెప్పాయి, కొంతవరకు చేసినట్టున్నాయి. కానీ ఏకకాలంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఏకకాలంలో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిందో అదే విధంగా ముందుకెళ్తుంది. దీంట్లో మన వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లో ఆ రోజు రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది మే 6, 2022. ఆ రోజు రైతు డిక్లరేషన్ వరంగల్లో స్పష్టంగా చెప్పింది, రైతులని పట్టించుకోవడం లేదు, రైతుల ఆత్మహత్యలకు కారణం ఈ ఏవైతే లోన్స్ ఉన్నాయో అనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తప్పకుండా మనము అధికారంలోకి రాగానే రైతులకు అనేది రుణమాఫీ అనేది చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తుక్కుగూడలో జరిగినది సెప్టెంబర్ 17, 2023 సోనియా గాంధీ గారు రావడం జరిగింది, 6 గ్యారంటీల గురించి చెప్పడం జరిగింది. దాంట్లో రైతులకి ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీర్థమని చెప్పడం జరిగింది. సోనియమ్మ చెప్పిందంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అది వేదంగా భావించి ముందుకెళ్తాం. ఎందుకంటే ఆ రోజు సోనియమ్మ చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు, ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు కూడా. దానికి ఏమైతే ఫలితం ఏమవుతుంది, ప్రజలు దాంట్లో చాలా ఏమంటారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఆలోచించకుండా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను మాట ఇచ్చాను తెలంగాణ ప్రజలకి, తప్పకుండా చేసి చూపిస్తానని చెప్పడంతో ఈరోజు మనకి తెలంగాణ అనేది మనకి ఏర్పడింది. దేశంలోనే అతి పెద్ద
ఒక రోల్ మోడల్ గా తీసుకొని ముందుకెళ్లే విధంగా ఈ రోజు రైతు రుణమాఫీ అనేది మనం చేస్తున్నాం. ఎప్పుడైనా ప్రభుత్వాలు ₹1,00,000 వరకే ఆ కట్ ఆఫ్ అనేది పెట్టుకున్నారు, ₹1,00,000 రైతు రుణమాఫీ అనేది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నాం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనేది కూడా మీ అందరికీ కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు కానివ్వండి, అలాగే మన అగ్రికల్చరల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పొద్దున అనకుండా రాత్రి అనకుండా చాలా కష్టపడి రైతు రుణమాఫీ చేయాలనేదే లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్లారు. ఈ రోజు దాంట్లో మొదటి అడుగు వేయడం జరిగింది. అదే రైతు రుణమాఫీ ₹1,00,000 వరకు ఉన్న రైతు రుణాలున్న రైతులందరికీ కూడా ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఇదే విధంగా ముందుకెళ్ళి మళ్ళీ మూడు ఫేజెస్ లో తీసుకొని 1,00,000 నుంచి 1,50,000, 0 నుంచి 1,00,000కి ఈ రోజు అయింది. మళ్ళీ 0 నుంచి 1,50,000కి ఈ మంత్ ఎండ్ వరకు అవుతుంది. అదే ఆగస్ట్ నెల లోపల 2 లక్షల వరకు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి రైతుల రుణం అనేది కూడా తీర్చుకోబోతున్నాం అనేది కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ఈరోజు చాలా గర్వపడి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే రైతన్నలు అంటేనే మనకి అన్నం పెట్టేదే రైతన్నలు. అన్నదాత సుఖీభవ, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనమందరం కూడా సంతోషంగా ఉంటామని నమ్మే ప్రభుత్వం మాది. ప్రజల సంతోషమే ముఖ్యంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం కాబట్టి ప్రజల పక్షాన ఉండి ఏ సమస్యలున్నా తప్పకుండా తీర్చే ప్రభుత్వం కాబట్టి, ప్రజల ప్రభుత్వం కాబట్టి ముందుకు వెళ్తాం ఇలానే అని కూడా ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 రైతు రుణమాఫీ అనేది జరిగిందో దాంట్లో భాగంగా మన నారాయణపేట నియోజకవర్గంకి వస్తే దీంట్లో ఆల్మోస్ట్ 14,774 రైతులకనగా ఈ రైతు రుణమాఫీ అనేది జరిగింది ఈరోజు. దాంట్లో 14,007 కుటుంబాలు ఈరోజు దాంట్లో లబ్ధి పొందబోతున్నారు. దాంతో పాటు మండల్ వైజ్ గా చెప్పదలుచుకుంటే దామర్గిద్ద మండలంలో 2,359, ధన్వాడలో 2,274, మర్కెల్లో 2,258, నారాయణపేటలో 3,908, అలాగే కోయిల్కొండలో 3,900 రైతులు దీంతో బెనిఫిట్ అవుతున్నారు. దాంట్లో భాగంగా కేవలం నారాయణపేట నియోజకవర్గంలో 82.24 crores అనేది కూడా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. గ్యారెంటీలు ఏవైతే 6 గ్యారెంటీలు, మిగతా పార్టీ వాళ్ళు చాలా మంది కూడా అనొచ్చు గ్యారెంటీలు ఏమైనాయి ఈ రైతు రుణమాఫీ అనేది కూడా చేస్తామో లేదో అన్న క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. ఈ రోజు మా ప్రభుత్వం చేసి చూపించింది. తప్పకుండా ఇచ్చిన గ్యారెంటీలు అన్నింటినీ కూడా అమలు చేస్తామనేది కూడా మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇప్పటి వరకే చెప్పుకుంటా పోతే మా 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానివ్వండి, ఈ 2 పథకాలు మనకి ఎలక్షన్ కోడ్ రావడంలో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అమలు కాలేకపోయింది. కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు మొన్న జిల్లాకి పర్యటించినప్పుడు, ఆ రోజు ట్రాన్స్కోర్ మీటింగ్ అయినప్పుడు చెప్పడం జరిగింది స్పష్టంగా, ప్రతి జిల్లాలో ఒకటైతే మరి మహబూబ్నగర్ జిల్లాని ఎందుకు పక్కన పెట్టాలి, తప్పకుండా వీళ్ళకు కూడా ఈ 2 గ్యారెంటీలు అమల్లో ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి పైసలు ఒకవేళ కట్టుంటే వాళ్ళు బై ఎనీ ఛాన్స్, కట్టకపోతే వెరీ గుడ్, వాళ్ళు మళ్ళీ కట్టనవసరం లేదు. ఒకవేళ పైసలు కట్టుంటే ఏదో ఒక రోజు అయితే 200 యూనిట్ పైగా వాడతారు. ఆ రోజు దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకుంటామని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ 2 గ్యారెంటీలు కూడా మన దగ్గర అమల్లోకి వచ్చాయి. అది కూడా మహిళలకు మాట్లాడితే మన ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు. అదే మహిళలు కూడా చాలా కోపంగా నన్ను కూడా మరి ఇంకా బస్సులు కావాలని అడుగుతున్నారు. అదే విధంగా ప్రయత్నిస్తున్నాను మా మహిళల కోసం. ఇంకా కొన్ని బస్సులు ఈరోజు కొన్ని 2-3 వచ్చినట్టున్నాయి కొత్త బస్సులు నారాయణపేటకి. అదే విధంగా రానున్న రోజుల్లో ఇంకా కొన్ని బస్సులు అలాట్ అయినాయి. మేము మొత్తం 30 బస్సుల కోసం అడగడం జరిగింది. దాంట్లో ఒక 10 బస్సులు శాంక్షన్ అయి రావడం జరిగింది. దాంట్లో 3 మొన్న వచ్చాయి, మిగతా కొన్ని కూడా ఈ ఆగస్ట్ నెలలో రాబోతున్నాయి. అదే విధంగా కొన్ని రోజులుగానే మిగతా బస్సులు అన్నిటి కూడా వస్తాయని కూడా మనం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మిగతా గ్యారంటీలు ఏవైతే ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు నుంచి పెంచి దాన్ని 10 లక్షలు చేశామో
దాంట్లో కూడా చాలా మంది ఇప్పటికే లబ్ధి పొందడం జరుగుతుంది. సో ఒకటి తర్వాత ఒకటైతే ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. ఏదైతే ప్రభుత్వం మా చేతికి 7 లక్షల కోట్ల భారంతో మా చేతిలో పెట్టారో దాన్ని ఆ భారాన్ని చూపించకుండా మేము ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో తప్పకుండా ప్రతి గ్యారంటీ అనేది కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. తప్పకుండా దాంట్లో సఫలం అవుతామని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ, దీంతో పాటు మన నారాయణపేటకి కావాల్సిన ప్రతి ఒక్క ఏవైతే నేను చెప్పానో, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం, ఇప్పుడు అది మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం కానివ్వండి, అది ఆల్రెడీ మనకి శాంక్షన్ రావడం జరిగింది. పనులు కూడా త్వరలో మొదలు కానున్నాయి. దీంతో పాటు ఏదన్నా టెక్స్టైల్ ఇండస్ట్రీ కానివ్వండి, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ కానివ్వండి, దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. అది కూడా మనకు ఒకటి శాంక్షన్ కావాలని అడగడం జరిగింది. మన మంత్రివర్యులు వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని శాంక్షన్ కోసం అడగడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా శాంక్షన్ చేయించుకుంటాం. దీంతో పాటు ఇప్పటికే ఏదైతే మన హాస్పిటల్ పరిస్థితి గురించి మాట్లాడితే, డాక్టర్గా మీ అందరి ముందు వచ్చాను. డాక్టర్గా తప్పకుండా సేవలు, ఎందుకంటే నేను ఎన్నికైనప్పటి నుంచి నా చేతులారా ఈజీగా చాలా అంటే చాలా కేసులు అనేటివి మహబూబ్ నగర్ మాట్లాడి, అక్కడ నుంచి హైదరాబాద్ మాట్లాడి, నేనే మాట్లాడి అలసిపోతున్నాను. మాదే ఫెసిలిటీస్ మన నారాయణపేట ఉంటే చాలా బెటర్గా ఉంటుంది అనేది నమ్ముతున్నాం. కాబట్టి ఆ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఏదైతే మెడికల్ కాలేజ్ మాకు ఇచ్చారో ఆ మెడికల్ కాలేజ్ అనేది కూడా దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఆలోచిస్తున్నాం. తప్పకుండా స్పెషల్గా మన ప్రభుత్వ హాస్పిటల్ ఒక సిటీ స్కాన్ అనేది కూడా లేకుండా, బయట ప్రజలు ఎన్ని యాక్సిడెంట్స్ అయితే మన దగ్గర, ఆ సిటీ స్కాన్ కోసం కూడా బయటికి పోయి తీసుకుంటారు సిటీ స్కాన్. అది కూడా శాంక్షన్ అయ్యేటట్టు చూసుకుంటూ మన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది కూడా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం. దాంతో పాటు ఇక్కడున్న మెడికల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అక్కడికి మారబోతుంది. కాబట్టి మరి సెంటర్లో ఏం లేకపోతే ఎట్లా, సెంటర్లోనే కావాలి. అదేదో 10 లాస్ట్ ప్రభుత్వం ఏం ఆలోచించి అంత దూరం పెట్టిందో తెలియదు, కానీ మనకైతే సెంటర్లో ఒకటి కావాలి. కాబట్టి ఏదైతే మనం పీడియాట్రిక్ హాస్పిటల్ చూస్తున్నాం, ఈ మధ్య చాలా మంది వెంటిలేషన్ లేకుండా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సో దాన్ని ఎట్లా చేంజ్ చేయాలనేది ఆలోచించినాం. దాంట్లో ఆలోచనలో ఒక మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్ అనేది కూడా మనం శాంక్షన్ కోసం అడగడం జరిగింది. అది కూడా మంత్రి గారు దాన్ని సానుకూలంగా స్పందించి ఈరోజు మనకి త్వరలో ఆ శాంక్షన్ రాబోతుంది. ఆల్రెడీ ప్రక్రియ అనేది మొదలైంది. ఆ మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఆ సెంటర్లో వచ్చి మిగతా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మొత్తం అక్కడ మూవ్ కాకుండా ఒక్కొక్క యూనిట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది కూడా మనం సెంటర్లో ఒకటి ఉంచాలి. కాబట్టి దాన్ని కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. మరీ దూరం కాకుండా జనాలకి ఇక్కడ టౌన్ అంటేనే దగ్గర కాబట్టి టౌన్లోనే చాలా వరకు అయ్యి దాని తర్వాత ఇన్పేషెంట్స్కి అక్కడ మూవ్ చేయాలనేది ఆలోచనలు ఉన్నాం. మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది చూస్తున్నాం. కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటే, ఏ విధంగా అయితే మీరందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించారో మీ ఆశీస్సులతోని ఈరోజు నేను ఒక్కొక్క మెట్టు వేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు ఇలానే కొనసాగించాలి. తప్పకుండా మేము కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ప్రజల కోసం పనిచేయడానికి ఇక్కడ ఉన్నాం. తప్పకుండా ప్రజల కోసం ఉంటామని కూడా తెలుపుకుంటూ, like, share, subscribe.